బ్రో, శంకర్ గారు ఎంత పెద్ద డైరెక్టర్ మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకోని అవసరం లేదు. సో ఆయన తీసిన కొన్ని సినిమాలు అయితే ఇప్పటికీ క్లాసిక్ లిస్ట్లో ఉంటాయి. అయితే ఆయన ఇంతవరకు చాలా స్టార్ హీరోలతో వర్క్ చేశారనమాట తమిళనాడు అట్లా. సో మన ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలతో వర్క్ చేయడానికి ట్రై చేశారు, బట్ కుదరలేదని చెప్తున్నారు. సో ఎందుకు కారణం వల్ల? సో ఎందుకంటే అన్నిసార్లు అన్నీ అవ్వాలని లేదండి. పాపం శంకర్ గారికి ఒకప్పుడు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు ఎట్లాగో ఇటు చిరంజీవి గారు అంటే అంత ఒక ఐకాన్ అనమాట. సో ఖచ్చితంగా ఆయనతో సినిమా చేయాలని చాలా మంది బిగ్ డైరెక్టర్స్ ఆయన బ్యాంక్ చేసుకోవాలని అనుకున్నారు, కానీ చాలా మందికి పాసిబుల్ అవ్వలేదు. అందులోనూ మరి శంకర్ గారికి కూడా పాసిబుల్ అవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే తెలుగు హీరోలో ఆయనకి ఇష్టమైన హీరో చిరంజీవి గారిని ఎప్పుడు చెప్తుంటారు. సో ఖచ్చితంగా ఆయనతో సినిమా చేయాలి, ఒక డ్రీమ్ హీరో ఆయనకి మెగాస్టార్ అంటే. ఆయనతో చేస్తుంటే వాళ్ళ బాక్స్ ఆఫీస్ ఎలా ఉండేది ఆ రోజుల్లో, మరి ఇండస్ట్రీ రికార్డ్స్ కూడా మరి అట్లా అంతలా వచ్చేదేమో. మరి ఎందుకు కుదరలేదో అది వాళ్ళకి. ఆయన మేకింగ్ స్టైల్ కి ఈయన డిఫరెంట్ స్టైల్ కి అంటే డేట్స్ ఇష్యూ, అంటే చేయడానికి కాదు, ఈయన మాట్లాడటం, ఆయనతో చర్చలు జరపడం, స్టోరీల గురించి జరిగింది. బహుశా ఇప్పుడు శివాజీ లాంటి సినిమా చిరంజీవి గారికి పడి ఉంటే బాస్ ఆ టైప్ ఆఫ్ కంటెంట్ చాలా బాగా ఎక్కేది ఆ టైంలో. సో మరి ఒక ఠాగూర్ రేంజ్ లో అది కూడా బీభత్సంగా ఆడేది. మరి ఏదో ఎక్కడో కానీ కుదరలా. మరి ఇంకా ఆయనకి అట్లా తెలుగు ఇండస్ట్రీలో చేయడానికి అప్పటికి కుదరలేదు. తర్వాత స్నేహితుడు సినిమాని మహేష్ బాబు గారితో అనుకున్నారు. మహేష్ బాబు గారు నేను రీమేక్లు చేయనని చెప్పి ఆయన దూరం పెట్టేశారు. సో తర్వాత ఇంకేదన్నా ప్రాజెక్ట్ ఆయన కలిసిద్దామని అనుకున్నారు, కానీ అంటే మహేష్ బాబు గారు కూడా అప్పుడే పోకిరి తర్వాత ఆయన స్టార్డమ్ ఎంత పెరిగింది. అందరూ 2 రాష్ట్రాలు కాదు మొత్తం సౌత్ అంతా చూసారు ఆయన స్టార్డమ్ ని. సో ఖచ్చితంగా మహేష్ బాబు గారికి అప్పుడు ఒక మంచి ఇమేజ్ రావడం, ఈయన కూడా సినిమా చేద్దాం అనుకోవడం, కానీ కుదరలేదు. అట్లాగే నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్ లో చెప్పారనమాట, ప్రభాస్ గారితో ఒక సినిమా అనుకున్నాను, లాక్డౌన్ లో సన్నాహాలు జరిగాయి, అప్పుడు కుదరలేదు. సో ఎందుకంటే మరి ఆయన కూడా బిజీగా, అంటే ఆల్రెడీ ప్రభాస్ గారు ఏంటంటే చాలా ప్రాజెక్ట్స్ ఒప్పేసుకున్నారు కాబట్టి సో డేట్స్ అప్పటికి ఆయన డేట్స్ ఇష్యూ. సో ఇంకెక్కడ శంకర్ గారికి మన హీరోలతో చేయడానికి కుదరలేదు. సో ఫైనల్లీ దిల్ రాజు గారు కూర్చోబెట్టి సెటిల్ చేశారు ఒక తెలుగు సినిమా ఆయనకి. సో ఆయన ఎప్పటి నుంచో తెలుగు ఆడియన్స్ కి రుణపడి ఉన్నాను, ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలనుకుంటున్నాను. కూడా ఏంటంటే గేమ్ చేంజర్ సబ్జెక్ట్ ని పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేశాను కూడా ఒక న్యూస్ బయటకు వచ్చింది అనమాట. సో బట్ ఏంటంటే ఫైనల్లో దిల్ రాజు గారు రామ్ చరణ్ గారితో చేద్దామని చెప్పి సో అలా కన్వర్ట్ చేశారని తెలుస్తుంది. ఎందుకంటే దిల్ రాజు గారికి ఒక ఐడియా ఉంది ప్రొడక్షన్ మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎక్కువ డేట్స్ ఇవ్వరు. సో ఇప్పుడు ఆయనతో ఇలాంటి సినిమా తీయాలి అంటే కనుక ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. సో టైం పడుతున్నప్పుడు బడ్జెట్ కూడా పెరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక స్టార్ కావాలి, బట్ డేట్స్ కావాలి, అన్ని కుదరాలి, శంకర్ గారి రేంజ్ కి మ్యాచ్ అవ్వాలన్నప్పుడు ఆయనకున్న బెస్ట్ ఆప్షన్ మరి రామ్ చరణ్ గారే. సో ఖచ్చితంగా ఆయన్ని నచ్చినంతగా బ్యాంక్ చేసుకుని ఆయన ప్రాజెక్ట్లోకి తెచ్చుకుని ఆయనకు ఆ సలహా ఇచ్చి, సో ఈ అనుకున్న దానికన్నా ఎక్కువ సాటిస్ఫై అంటే శంకర్ గారు. సో ఏంటంటే ఆయన అనుకున్న దానికన్నా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది చరణ్ గారితో. అంటే ఆయన మెయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి చెప్తున్నారు. సో ఖచ్చితంగా చాలా తక్కువ అంచనా వేసి ఉంటారు ముందు, సినిమా తర్వాత ఆయనకు అర్థమైంది ప్రతిసారి కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అనే మాట చాలా బాగా వాడుతున్నారు అనమాట. సో ఒక శంకర్ లాంటి డైరెక్టర్ స్క్రీన్ ప్రెజెన్స్, మళ్ళీ రజనీ గారి తర్వాత రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఇంప్రెస్ అయ్యని కూడా చెప్పారు. సో ఖచ్చితంగా శంకర్ గారికి ఒక మంచి డైమండ్ లాంటి హీరో దొరికారు. అది ఎంత మెరిస్తే అంత బాగుంటుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఖచ్చితంగా ఈ సినిమా ఆడాలని తెలుగులో ఆయన శంకర్ గారు అనుకున్నట్టుగా మన తెలుగు ఆడియన్స్లను ఆయన ఈ సినిమాతో తీర్చుకుంటారని నేను అనుకుంటున్నాను.